శ్రీ కాశీ విశ్వనాథం పట్రాయుడు గారు విజయనగరం జిల్లా శృంగవరకోట మండలం చామలపల్లి అగ్రహారంలో పట్రాయుడు లక్ష్మీ నరసింహారావు దంపతులకు జన్మించారు. 1997 నుండి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వీరు ప్రస్తుతం తెన్ను కొట్టువర మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక 1990లో మొదలైన వీరి సాహిత్య ప్రయాణం వివిధ దిన, వార, మాస, వైమాస, జాతీయ, అంతర్జాతీయ, అంతర్జాల పత్రికలలో 450కి పైగా బాలల కథలు రచించారు. కవితలతో పలు పురస్కారాలు, బిరుదులతో నిర్విరామంగా కొనసాగుతున్నారు. వారి శ్రీమతి నాగమంజరికమ్మ గారు కూడా కవయిత్రి, రచయిత్రి కావడం విశేషం. ఒక్కసారి గట్టిగా చెప్పండి. సార్, మీ విలువైన మాటలను ఒకసారి మాకు అందించగలరని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. సమయాధికం వల్ల 2 నిమిషాలు మాట్లాడి ముగిస్తాను. వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక ముందు ఉన్న పెద్దలకు అందరికీ నమస్కారం. నా పేరు కాశీ విశ్వనాథం పట్నాయుడు. ఈరోజు విశిష్ట అతిథిగా వచ్చినటువంటి చంద్రప్రతాప్ గారు, నేను బాలశిల్పుల సమూహంలో ఉన్నాను. నిరంతరం వారు నా రచనలను చూసి సమీక్షిస్తూ ఉంటారు. మరి ఇంటి పేరుని సార్థకం చేసుకున్న ప్రతిదాన్ని నాకు సాధ్యం కాని ఏదీ లేదంటూ సాధిస్తున్న సాధనాల వెంకటస్వామి గారు, వారితో కూడా నాకు పరిచయం ఉంది. తర్వాత మరి చంద్రశేఖర్ ఆజాద్ గారు, వీరితో గతంలోనే ఒక అవార్డు తీసుకోవడం, మళ్ళీ యాదృచ్ఛికమైన నాకు ఇష్టమైన బాల సాహిత్యం తరపు నుంచి సంస్థ ఇచ్చే పురస్కారం మళ్ళీ వారి వేదిక మీద ఉండడం, ఇవన్నీ నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చాయి. ఇది మన కుటుంబం. ఈ కుటుంబంలో మనందరినీ భాగస్వాములు అవ్వడం, మంచి కార్యక్రమం చేయడం, ఇది ఎంతో గర్వించదగ్గ విషయం. నిరంతరం శ్రమించే తత్వం, రాజీ పడ నైజం, తపన, ఇవన్నీ కూడా కార్తీక్ గారికి సొంతం. మరి బుజ్జమ్మ ఓర్పు అయితేనేమి, విజయమ్మ నేర్పు అయితేనేమి, అఖిలమ్మ కూర్పు అయితేనేమి, వీరందరి సహకారంతో ఈ సంస్థ ప్రతిఫలంలో నడుస్తున్నది. అందులో ఆ రచయితలను గుర్తించి ఈ పురస్కారాన్ని అందించడం అనేది రచయితలకు ఒక సువర్ణావకాశం. అందులో ఈ సంవత్సరం చేస్తున్న దాంట్లో నేనుండడం మరింత అదృష్టం. నా పుస్తకాలు, నా భార్యతో ఒక పుస్తకం తీసుకురావడం జరిగింది, పుష్పమంజరి అని, చాలా పెద్ద ప్రాజెక్టు సార్ ద్వారా పూర్తయింది. తర్వాత మౌనమేళలో ఈ నా పుస్తకం, ఇప్పుడు 2 పుస్తకాలు రాబోతున్నాయి. నిజంగా ఎంతో ఖర్చుతో కూడుకున్న పనిని సులభం చేసి రచయిత ద్వారా ఆకాంక్షను తీరుస్తున్నటువంటి కార్తీక్ గారు నిజంగా అందరి మధ్యలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. సంస్థ కూడా చిరస్థాయిగా నిలిచిపోతుండడంలో ఎలాంటి సందేహం లేదు. అందరి ఆశీస్సులు, అందరి మనల్ని పొంది వారు ఆరోగ్యాలతో ఉండి సంస్థను మరింత ముందుకు నడిపిస్తూ నా అలాంటి రచయితలకు చేదోడు వాదోడుగా ఉండాలని కోరుకుంటూ సభాముఖంగా సెలవు తీసుకుంటాను. శతమానం భవతి భవతి శతమానగం శతమానం భవతి శతాయుః శతాయుర్భవతి శతమానగం శతమానం భవతి శతాయుః శతమానమితి శతమానం భవతి శతాయుః శతాయుర్